దేవుడి నామానికి మహిమ కలుగును గాక. బైబిల్కి విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. మీ బైబిల్ జ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసుకోండి. మీరెన్ని ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆదికాండము 6వ అధ్యాయం నుండి 10 ప్రశ్నలు జవాబులు చెప్పటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వినండి. దేవునిలో ముందుకు సాగి దైవ దీవెనలు పొందండి. మొదటి ప్రశ్న, యెహోవా నరుని దినములు ఎన్ని సంవత్సరములు అగునని చెప్పెను? ప్రశ్న మరొకసారి, యెహోవా నరుని దినములు ఎన్ని సంవత్సరములు అగునని చెప్పెను? జవాబు 120 సంవత్సరములు. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనము. రెండవ ప్రశ్న, ఆ దినములలో నెఫీలులను వారు ఎక్కడ ఉండిరి? ప్రశ్న మరొకసారి, ఆ దినములలో నెఫీలులను వారు ఎక్కడ ఉండిరి? జవాబు భూమి మీద నుండిరి. ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనము. మూడవ ప్రశ్న, పూర్వకాలమందు పేరు పొందిన శూరులు ఎవరు? ప్రశ్న మరొకసారి, పూర్వకాలమందు పేరు పొందిన శూరులు ఎవరు? జవాబు నెఫీలులను వారు. ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనము. నాలుగవ ప్రశ్న, నోవాహు కుమారులు ఎవరు? ప్రశ్న మరొకసారి, నోవాహు కుమారులు ఎవరు? జవాబు సేము, హాము, యాపెతు. ఆదికాండము 6వ అధ్యాయము 10వ వచనము. ఐదవ ప్రశ్న, భూలోకము దేవుని సన్నిధిని ఎలాగుండెను? ప్రశ్న మరొకసారి, భూలోకము దేవుని సన్నిధిని ఎలాగుండెను? జవాబు చెడిపోయి ఉండెను. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనము. ఆరవ ప్రశ్న, భూలోకము దేనితో నిండియుండెను? ప్రశ్న మరొకసారి, భూలోకము దేనితో నిండియుండెను? జవాబు బలాత్కారంతో నిండియుండెను. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనము. ఏడవ ప్రశ్న, దేవుడు నోవాహుతో నీ కొరకు ఓడను దేనితో చేయమని చెప్పెను? ప్రశ్న మరొకసారి, దేవుడు నోవాహుతో నీ కొరకు ఓడను దేనితో చేయమని చెప్పెను? జవాబు చితిసారకపు మ్రానుతో. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనము. ఎనిమిదవ ప్రశ్న, నోవాహు చేసిన ఓడ పొడవు ఎంత? ప్రశ్న మరొకసారి, నోవాహు చేసిన ఓడ పొడవు ఎంత? జవాబు 300 మూరల పొడవు. ఆదికాండము 6వ అధ్యాయము 15వ వచనము. తొమ్మిదవ ప్రశ్న, నోవాహు చేసిన ఓడ ఎత్తు ఎంత? ప్రశ్న మరొకసారి, నోవాహు చేసిన ఓడ ఎత్తు ఎంత? జవాబు 30 మూరల ఎత్తు.
ఆదికాండము 6వ అధ్యాయము 15వ వచనము. 10వ ప్రశ్న, నోవాహు చేసిన ఓడ వెడల్పు ఎంత? ప్రశ్న మరొకసారి, నోవాహు చేసిన ఓడ వెడల్పు ఎంత? జవాబు 50 మూరల వెడల్పు. ఆదికాండము 6వ అధ్యాయము 15వ వచనము. మరిన్ని ప్రశ్నల కొరకు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.